ఆత్మకూరులో ఉన్న పెట్రోల్ బంకోళ్ళు పబ్లిక్ను ఆగం కాదు చాలా పెద్ద మోసమే చేస్తుర్రట. పెట్రోల్ పోయకుండానే పైకం గుంజుతున్నారట. ఎవరైనా పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయకుండా పైసలు తీసుకుంటే పబ్లిక్ ఊకుంటారా? నువ్వు గమ్మతి మాట్లాడుతున్నావేమే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారనే అన్న మనసులను కూడా పట్టుకొని వచ్చినా చూడుర్రిగో. అగ్గో చూసిర్రా, మీటర్ రన్నింగ్ అయితేనే ఉన్నది కానీ పైపులకి వెళ్ళి మాత్రం పెట్రోల్ వస్తలేదు. ఇట్లా ఎన్ని దినాలకు పబ్లిక్ ముంచుతుండో తెలియదు కానీ ఈ అన్న అదే బంకులో పెట్రోల్ కొట్టించుకునే తందుకు వచ్చినాక ఏమైందో చెప్తుండే ఇనుర్రి. నమస్కారం సార్, నా పేరు మొహమ్మద్ అబ్దుల్లా. నేను ఆత్మకూరు నుంచి ఉన్నా. గత 3 రోజుల నుంచి ఆత్మకూరు పెట్రోల్ పంప్ పైన డీజిల్ వేసుకున్న బండిలా డీజిల్ మైలేజ్ రాకొచ్చిందని 3 రోజుల నుంచి నేను పరేషాన్ అవుతున్నా. ఈ పొద్దు చూసిన దాకా అది పెట్రోల్ వేయకన్నా ముందే మనీ పడుతుంది. చూసిర్రా, 3 రోజుల సంది పెట్రోల్ పంపుకు వస్తుండట, పెట్రోల్ పోయించుకుంటుండట, కానీ బండి కొంత దూరం కూడా పోతలేదట. అగో బండి మొత్తం మైలేజ్ ఇస్తలేదని ఆగమవుతుంటే అసలు ముచ్చట తెలిసిందట. పెట్రోల్ బంకుకు వచ్చి ఎంత పోసుకున్నా బండి మైలేజ్ ఇస్తలేదని బయట పెట్టి కొట్టిస్తే ఏమున్నది, రేటు మీటర్ తిరుగుతూనే ఉంది కానీ పెట్రోల్ మాత్రం పైపులకి వెళ్ళి కిందికి పడతలేదట. ఇంత మోసం జరుగుతుంటే తునికల కొలతలు అధికారులు ఏం కామాయి చేస్తున్నట్టు గుడ్డిగూరాల పనులు తోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లు ఏరుతందుకు పోయిర్రా. ఆఖరికి పెట్రోల్ బంకులలో కూడా ఆగమే ఉంటే ఇట్లయితే ఎట్లా? సామాన్య వాహన చోదకులకు చీటింగ్లు చేస్తున్న ఆ బంకులు సమర్తో పాటు అధికారుల సమరు కూడా తీయాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.